అందరు తింటున్నారా భోజనం? లంచ్ మిడ్ డే మీల్స్ తింటున్నారు సార్. ఎవరు మా ఉంటారు? ఎంతమంది? ముగ్గురు ఉన్నారమ్మా. గంజి ఉంచుతా ఉన్నారా? సరికి సరి పోసి వస్తా ఉన్నారా? వెరీ గుడ్. కూరలు అయినాయా? పెట్టినారా? గుడ్లు అన్నీ బాగానే ఉంటాయా? ఉడుకుతా ఉన్నాయా? బాగానే ఉన్నాయా? తింటా ఉన్నారు? అందరు తింటారా? అందరు తింటారా? ఎవరు హెడ్ ఎవరు మీళ్ళల్లో? ముగ్గురు ఒకటేనా? ఎంత ఇస్తారు డబ్బులు తెలుసా ఒక అబ్బాయికి? ఏం లేదు, 6 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకటే. నేను చెప్తా అంటే నువ్వు మళ్ళీ నాకు చెప్తేటాను. 9 రూపాయలు 69 పైసలు ఇస్తారు ఒక్కొక్కరికి. సరిపోతున్నాయా? ఇప్పుడు తగ్గించినారు కదా. ఇంతకుముందు తెల్లనాళ్ళు ఎక్కువ లేవు, ఇప్పుడు తెల్లనాళ్ళు కదా 4 సార్లు. మరి మేలు కాదు. ఏంటంటే గ్యాస్ మీద చేయాలా మీరు? దీని మీద చేస్తాను ఎందుకు? మీ మీద నేను చర్యలు తీసుకోవాలా తెలుసునా? ఆ 9 రూపాయలు 69 పైసలోనే అన్నీ. ఇంకా మళ్ళీ గ్యాస్ సపరేట్ ఇయ్యరు. మీరు వంట దాని మీద చేయకూడదు, మీరు గ్యాస్ మీదనే చేయాలా, దీని మీద చేయకూడదు కట్టెల పొయ్యి మీద తెలుసునా? మళ్ళీ గ్యాస్ సపరేట్కి ఇయ్యరు. దాంట్లోకే ఇక మనకేముంది, ఒక కూరే కదా, ఒక కూరే కదా చేసేది మనం. మిగతా అన్ని బియ్యము అన్నీ ఉచితం వచ్చేటే. కూరకే మీకు 9 రూపాయలు 69 పైసలు చేసినందుకు ఒక్కో పిల్లలకి ఇస్తారు. మరి ఇంత సన్నగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ సపరేట్ చేయండి, చేసి రీప్లేస్ చేయండి. ఏం ములాలేదు. ఇవన్నీ కొంచెం చూడు, మరీ చూడు ఎంత దారుణం ఉంది, ఇంత చిన్నగా ఉంది. కంప్లైంట్ కాదు, ట్రేస్ సపరేట్ పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే మీరు గ్రేడింగ్ చేయండి, ఇవన్నీ సపరేట్ పెట్టండి. ఒక ట్రే 2 ట్రేలు పెట్టి అన్ని గుడ్లు మాకు ఇవ్వు, ఇవి తీసుకెళ్ళని చెప్పండి. ఆటో అవుతాను అంతే, ఇంకేం లేదు, డిస్కషన్ లేదు ఆడ. లేదంటే మీ ఇష్టం, మేము కంప్లైంట్ పెడతాం పైకి అని చెప్పండి. మాకు తెలియదు బాబు, మా గుడ్లు మీరు రిటర్న్ తీసుకోండి. సన్నయి మాకు 50 గ్రాములు ఉండాలా. ఒకసారి ఒక 2, 3, 4 గ్రాములు ఎక్కువ తక్కువ ఉందంటే సరే అనుకోవచ్చు. మరి 30 గ్రాములు 35 గ్రాములు ఉంటే ఎట్లా అనేది మీరు అడగాల. అది ఉన్నారా? కలపండి, ఫోన్ కలపండి. హలో, రాఘవేంద్ర డ్రైవరా బాబు నువ్వు? మీ ఓనర్ ఎవరు? అలీబానేనా? ఇప్పుడే ఇంతకుముందు నేను మాట్లాడాను. సన్న ఎగ్స్ ఉన్న ట్రేలు వీళ్ళు సపరేట్ చేసి పెడుతున్నారు, అవి మీరు రిటర్న్ తీసుకొని కొత్తవి వేరే ఇవ్వాలా. వీడికి వచ్చి మేము తీసుకోము అది ఇది అంటే మటుకు మీ ఓనర్ పోతాడు ఇంటికి, ఆ బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇప్పుడే మీ ఆలీతో మాట్లాడినాను నేను ఇంతకుముందు ఒక అరగంట క్రితం. ఈ మోడల్ స్కూల్లో గుడ్లు సపరేట్గా పెడతారు, అవి మీరు వేరే గుడ్లు ఇచ్చి అవి తీసుకోండి. సన్న ఏదో పిట్టగుడ్లు పెట్టినట్టు అయ్యేయో 30 గ్రాములు 35 గ్రాములు ఇస్తే ఎట్లా చెప్పు? 50 గ్రాములు మినిమం ఇవ్వాలి మాకు. అర్థమైందా? అదే నీ వాయిస్ అంతా రికార్డ్ చేసి పెడుతున్నావు. నువ్వు ఏదైనా అటు ఇటు చేస్తే కానీ మీ ఆలీ బాబాకు ఆయనకు నోటీస్ ఇస్తారు మళ్ళా. ఇవ్వండి అబ్బాయి, ఆటో వాళ్ళకి చెప్పండి గట్టిగా. ఏమి ఎక్సెస్ ఉన్నాయి ఎందుకని? స్టాక్ మీరు మెయింటైన్ చేయడం లేదు మరి ఎందుకని? ఎక్సెస్ ఉన్నాయి గుడ్లు 106, 188 ఎక్సెస్. నిన్న ఎన్ని వచ్చినాయి మీకు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 38, 68 ఉన్నాయి సార్. 38, 68, 3868 సార్. అంటే 40. పాత ఏమైనా కొద్ది మీలు ఉన్నాయమ్మా? మరి ఉన్నాయంటే మరి నిన్న కాదమ్మా, నిన్న వచ్చిన స్టాక్లో ఏమైనా తీసారా? ఏం తీయాలి? ఎన్ని వచ్చాయి నిన్న? నిన్న రాకముందు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఎగ్స్? 44లో 1200 ఎగ్స్ ఉన్నాయి. ఎంత? 3660 వచ్చింది మేడం. ఇప్పుడు నిన్న స్టాక్ ఈ స్టాక్తో మా సంబంధం లేదు మేడం. యాజ్ అండ్ రికార్డ్, మీ రికార్డ్ ప్రకారం ఎంత ఉంది, ఫిజికల్గా ఎంత ఉంది, అందులో మైనస్ అంతే. కాదమ్మా, మీరు ఎన్ని ట్రేలు వచ్చాయి నిన్న? ట్రేలు ఎన్ని? 122 అనేది ఇందాక కదా? ఇట్లుంటుందమ్మా, ఇట్లుంటుంది. మీరు జాగ్రత్తగా ఏది కూడా కేర్ఫుల్గా, ఏది కూడా స్టాక్ ఇక్కడ ఉన్నది మీ ఫిజికల్గా మీ దగ్గర ఉండాలా. చూడండి ఏంది మా ప్రిన్సిపల్ గారు, 3 months మీరు అన్నీ బాగా చూస్తూ ఉన్నంటారు. ఇది చూడండి 12th month.
12th మంత్ ఎన్ని ఉన్నాయి ఇవి? ఎట్లమ్మా చెప్పండి. 90 days బెస్ట్ బిఫోరు, 12th మంత్ ఎక్స్పైర్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్. 12th మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 15th క్లోజ్ అయిపోయింది. మీరు పెట్టుకుంటున్నారు, ఇదే వేస్తారు. ఏమన్నా అయితే ఎట్లా? డిప్యూటీ గారు కొద్దిగా కాదమ్మా, ఏందనుకుంటా ఉన్నారు మీరు? చూడండి, రిప్లై అడగండి, ఏమి ఇస్తారు? మీరు డిస్ట్రాయ్ చేయండి, ముందు తీసి పడేయండి అమ్మా అవన్నీ. మీరు ఈ ఎక్స్పైర్ డేట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఏంది మనం చదువుకున్నాము, ఎన్ని చూసుకునే బాధ్యత ఉంది. మీరు అన్నీ నేను ఆన్ రికార్డ్ అన్ని బాగా చూస్తా సార్ అంటే ఏం చూసినావు చూడు కళ్ళ ముందు. ఇప్పుడు మేమెంత ఒక 20 నిమిషాలు అయింది వచ్చి, అన్నిట్లో అన్నీ అయిపోలే. అది మీరు ఒకరోజు ప్రిన్సిపాల్ గారు చూడండి, బెల్లమా ఇది? రాయిపిండి కదా ఇది? రాయిపిండి ఇది. బెల్లం కూడా ఎక్స్పైర్ డేట్లు ఉన్నాయా? అవి కాకుండా వేరే ఉన్నాయా? మంచివి ఉన్నాయా? మంచివి కూడా ఉన్నాయి. ఎత్తి పడి ఆ ఎక్స్పైర్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమాత్రము ఏదైనా జరగవు అనేది సెకండరీ. మనమైతే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం రిస్ట్రిక్షన్ పవర్ తక్కువ చిన్నపిల్లలకు. ఆ టైంలో మీరు ఏమాత్రం ఎక్స్పైర్ అయ్యి ఏదైనా పిల్లలకి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే మటుకు మీ ఉద్యోగాలు పోతాయి. జిల్లా స్టేట్ అంతా గందరగోళం అవుతుంది. అర్థం చేసుకోవాలి అమ్మా.